పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించారు దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పెరుపోగు జార్జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో సతారా జిల్లాలో 1827లో ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన తండ్రి గోవిందరాజ్ పూలే వ్యాపారం చేసేవారు. చిన్నతనం నుంచి చదువుకుని చదువు ద్వారానే సమాజంలో ఉన్నత విలువలు వస్తాయని చెప్పి చదువు నేర్పించిన మహావ్యక్తి, సామాజికవేత్త, సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు, సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. రాజకీయ పరంగా ఎదిగినప్పుడే మనం వాటిని లబ్ధి పొందుతాము. అంతేకాదు వారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి ఆయన వారి యొక్క సతీమణి గారు కూడా ఆయా బడుగు బలహీన వర్గాల వారిని చదువు లేనటువంటి వారిని చదివించి విద్యావంతులుగా చేసి ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కులను వారి యొక్క అవినీతిని తెలియపరిచినటువంటి జ్యోతిరావు గారి పూలే సతీమణి గారు కావచ్చు, జ్యోతిరావు గారి పూలే, అదే రీతిగా బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగము ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగించినటువంటి ఈ యొక్క మన నాయకులైనటువంటి ఎవరైనా సరే కావచ్చు, జాతీయ నాయకులు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని ప్రాముఖ్యంగా తీసుకొని వాటిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని వారు చదువుకొని విద్యావంతులుగా ఎదిగి ఆర్థికంగా రాజకీయ పరంగా ముందుకు కొనసాగినప్పుడే బడుగు బలహీన వర్గాలకు ఒక వారి జీవితాలకు వెలుగుగా ఉంటుందని జ్యోతిరావు గారు చెప్పినట్లుగా ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని బట్టి మేము మాట్లాడేది ఏంటంటే మనం జాతీయ నాయకులను మనం జ్ఞాపకం ఉంచుకొని వారి యొక్క చేసినటువంటి కార్యములను మనం మన యొక్క దైనందిన జీవితంలో ముందుకు కొనసాగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉపయోగించినటువంటి నాయకులు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన చిన్నతనం నుంచి కూడా విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు సమాజంలో అడరానితనాన్ని, అస్పృశ్యతని, అదేవిధంగా ప్రభు మాత్రానికి ఆయన చేసిన ఎనలేని త్యాగం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా వీరంతా కూడా బహుజనులు అని చెప్పేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారు. అదేవిధంగా థామస్ వెయిట్ రాసిన మానవ హక్కులు అనే పుస్తకానికి ప్రేరేపితులై ఆయన చదివి భారతదేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయి, మనమంతా కూడా ఏకమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థకు కూడా ఎదురుగా ఉండి మనం దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకం కావాలని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన చేతిలో ఒక బుక్ ఉంది, గులాంగిరి అనగా బానిసత్వము. ఈ యొక్క బానిసత్వంలో ప్రతి ఒక్కరు కూడా మనం పోగొట్టుకోవాలంటే చదువు ద్వారానే ఈ యొక్క భారతదేశంలో మనము పోగొట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలేని కూడా పూణేలో 1878 సంవత్సరంలో కూడా ఆమెని పాఠశాలలు స్థాపించి విద్యని అభ్యసించి భారతదేశంలో ఉన్నటువంటి మహాత్మా అనే బిరుదు, మహాత్మా గాంధీ కంటే ముందుగానే మహాత్మా అనే బిరుదు కూడా ఆయనకి రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని మనము గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అందరికీ జోహార్ తెలియజేస్తూ అంతా కూడా జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సేవలను.